శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు మొదటి 15 రోజులు 5వ సంచారం చేస్తూ కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి వల్ల ఏం జరుగుతుందంటే విపరీతమైన ఆందోళన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, మానసిక ధైర్యం తగ్గుతుంది, నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరినైనా నమ్మితే, నమ్మిన వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే ధన నష్టం కూడా పెద్ద మొత్తంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవ్వరు మంచి సలహాలు ఇచ్చినా వినకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని దుఃఖం కొని తెచ్చుకుంటారు, తస్మాత్ జాగ్రత్త. ఎవరిని నమ్మద్దు, కానీ మీ మేలు కోరే వాళ్ళు ఇచ్చే సలహా మాత్రం వినండి. అది వినకుండా మీరు సొంతంగా నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. మీకు తిరుగులేదు, ఎందుకంటే వదిలేసినటువంటి లక్ష్యాలన్నీ కూడా తిరిగి చేపడతారు, కార్యాలన్నీ చేపడతారు, ధైర్యంగా ముందుకు సాగి మీ లక్ష్యాన్ని జయప్రదం చేసుకుంటారు. పట్టుదలతో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే యోగం 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంది. పోగొట్టుకున్న ధనాన్ని సంపాదించుకునే యోగం కూడా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. కేవలం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలోనే మీకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ సమయంలో రోజు ఆదిత్య హృదయం వినండి. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, విష్ణు పంజర స్తోత్రం వినటం చేయండి. అప్పుడు ఇలాంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి
కుజుడి సంచారాన్ని బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే మొదటి 6 రోజుల్లో కుజుడు 5వ సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే చెడ్డ పనులు చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది, తప్పులు చేయాలనుకుంటూ ఉంటారు, చెడ్డవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటారు, చెడ్డవాళ్ళ సలహాలు వింటారు, చెడ్డవాళ్ళు చెప్పిన విధంగానే ముందుకెళ్తూ ఉంటారు. చెడ్డ పనులు చేయటానికి తల ఉంచేటటువంటి అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మొదటి 6 రోజుల్లో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం కుజుడి సంచారాన్ని బట్టి ఏంటంటే దుష్టులకు దూరంగా ఉండండి, నీచులకు దూరంగా ఉండండి, లేకపోతే వాళ్ళ స్నేహం మీకు ఇబ్బందులు కలిగింపజేస్తుంది. సంతానంలో కూడా ఆ సమయంలో వివాదాలు చోటు చేసుకుంటాయి, ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మొదటి 6 రోజులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎర్రటి పుష్పాలుంచి నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనుక మీకు లేకపోతే ఓం సాం శరవణ భవ అని రోజు 21 సార్లు అనుకోండి. అప్పుడు ఈ కుజుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు. కుజుడు 6వ స్థాన సంచారం వల్ల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పూజలు వ్రతాలు చేస్తారు. కుజుడు ఫేవరబుల్గా ఉండటం వల్ల ఈ సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, పాత బాకీలన్నీ వసూలు అవుతాయి, సభా గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో కూడా స్నేహబంధాలు పెంపొందింపజేసుకుంటారు. అలాగే డిసెంబర్లో బుధుడి సంచారాన్ని బట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే మొదటి 5 రోజులు బుధుడు 4వ సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మానసిక ఉల్లాసం ఉంటుంది, కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఒక శుభ కార్యక్రమం అనుకొని ఆ శుభ కార్యక్రమాన్ని మొదటి 5 రోజుల్లో చేసేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక పెళ్ళి కానీ ఏదైనా ఒక ఫంక్షన్ కానీ దానికి డబ్బు అవసరమైతే డబ్బు రావటం కానీ అలా వచ్చి ఆ ఫంక్షన్ అనేది దిగ్విజయంగా చేసే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ కూడా మొదటి 5 రోజుల్లో ఈ బుధుడి వల్ల ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా పూర్తి చేసి కార్యసిద్ధిని పొందుతారు. అయితే డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ఈ 23 రోజులు మాత్రం బుధుడి బలం లేకపోవటం వల్ల ఉన్నట్టుండి అకారణ కలహాలు కొంతమందితో వెంటాడుతూ ఉంటాయి. అకారణ కలహాలు రాకుండా చూసుకోండి. పైత్య సంబంధ అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఒక్కొక్కసారి ఓర్పు తగ్గుతూ ఉంటుంది, పనిలో బద్ధకం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బుధుడిని బట్టి కర్కాటక రాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు బద్ధకం తగ్గించుకోండి, సాధ్యమైనంత వరకు ఉత్సాహం పెంచుకోండి. ఆ బుధుడి బలం పెరగటం కోసం గణపతి దగ్గర ఎర్ర పువ్వు ఉంచి నమస్కారం చేసుకోండి, గరికుంచి నమస్కారం చేసుకోండి. ఓం గం నమః అని బుధవారాలు 21 సార్లు అనుకోండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది, వ్యతిరేక ఫలితం ఉండదు. అలాగే శుక్రుడి సంచారం బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. తర్వాత డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు 6వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో యోగిస్తాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు ఎలాంటి ఫేవర్స్ ఇస్తాడంటే తల్లిదండ్రులకు ఆనందం కలిగేలాగా చేస్తాడు, తరచూ విందు భోజనాలు చేసేలాగా చేస్తాడు, ధన ఆదాయం పెరుగుతుంది, రుణాల నుంచి బయటపడతారు, కింద ఉద్యోగులు సహకరిస్తారు, మిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా మిత్రుల ప్రోత్సాహంతో ఉద్యోగుల సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే అసలు సమస్య డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దాయాదులతో గొడవలయ్యే అవకాశం ఉంది, మీ బ్రదర్స్తో డిస్ప్యూట్స్ పెరుగుతాయి, అనవసరంగా మీకు బ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రయాణాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒంటరి వాళ్ళు అయిపోతారు, మీకు కుటుంబంలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దూరం అయిపోయే అవకాశం ఉంది. అదంతా డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అలసందలు దానం ఇచ్చుకోండి. కేజింబావు అలసందలు తెల్లవస్త్రంలో గట్టి దానం ఇస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అనే మంత్రం మనస్సులో వీలైనన్ని సార్లు 21 సార్లు కనీసం చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకం వినటం ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గురువు కూడా ఈ డిసెంబర్ నెలలో మారుతున్నాడు. డిసెంబర్ 5 వక్రించి మిథునంలోకి వస్తున్నాడు, అంటే 12వ సంచారం చేస్తున్నాడు. వ్యయంలో గురువు వస్తున్నాడు. వ్యయంలో గురువు వచ్చినప్పుడు వృధా ప్రయాణాల వల్ల శారీరక అలసట పెరుగుతుంది, స్త్రీల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు అవసరమైతేనే చేయండి. స్త్రీల విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 8, 13, 20, 23, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి.
కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 11, 15, 18, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకొని ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ డిసెంబర్ నెలలో కొన్ని సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పటికీ నెల మధ్యలో నుంచి రవి బలం మిమ్మల్ని కాపాడుతోంది. అదేవిధంగా మీకు కుజబలం కూడా కాపాడటం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.